అసలెందుకు మన వీసా రిజెక్ట్ అవుతుంది? అప్లికేషన్ కరెక్ట్‌గా ఫిల్ చేసినా కూడా, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేసినా కూడా అసలెందుకు మన వీసా రిజెక్ట్ అవుతుంది? ఎందుకు రిజెక్ట్ అవుతుందంటే, మనము వీసా అప్రూవ్ అవ్వడానికి 100%కి 90% మన డాక్యుమెంటేషన్ మీద డిపెండ్ అయి ఉంటే, 10% కేస్ వర్కర్ మైండ్ సెట్ మీద డిపెండ్ అయి ఉంటది. సో, వన్స్ మీకు రిజెక్షన్ జరిగితే మళ్ళీ మీరు అప్లికేషన్ చేయకూడదు. సో, అలాంటి టైంలోనే ఈ ప్రీ యాక్షన్ ప్రోటోకాల్ పీఏపీ ఛాలెంజ్ ద్వారా మళ్ళీ మన వీసాని మనం అప్రూవ్ చేసుకోవచ్చు. సో, పీఏపీ ఛాలెంజ్ అంటే ఏంటి? నేను అన్ని డాక్యుమెంట్స్ నేను కరెక్ట్‌గానే సబ్మిట్ చేశాను. అండ్ అప్లికేషన్ కూడా పర్ఫెక్ట్‌గానే ఫిల్ చేశాను. అయినా ఇమిగ్రేషన్ క్లియరెన్స్ వాళ్ళు నా వీసా రిజెక్ట్ చేశారు. సో, మళ్ళీ నా అప్లికేషన్‌ని మీరు రీకన్సిడర్ చేయాలి అని అక్కడున్న హోమ్ ఆఫీస్, ఫర్ ఎగ్జాంపుల్ యూకే అయిందనుకో, యూకే హోమ్ ఆఫీస్‌కి ఒక ఛాలెంజ్ చేయాలి. సో, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే మనకు 10-14 డేస్ లోపు మనకు ఒక రీకన్సిడర్ మెయిల్ అంటే మళ్ళీ నీ అప్లికేషన్ రీకన్సిడర్ చేస్తున్నామని ఒక 10-14 డేస్ లోపు మనకు రీకన్సిడర్ మెయిల్ వాళ్ళు పంపిస్తారు. సో, వన్స్ మనకి రీకన్సిడర్ మెయిల్ వస్తే మన వీసా 80-90% మన వీసా అప్రూవ్ అయినట్టే. సో, మళ్ళీ మాత్రం మీరు అనవసరంగా మళ్ళీ రీ అప్లికేషన్ మాత్రం చేయకండి.